అందరికీ నమస్కారం. ఈ జ్యోతిష్య శాస్త్ర మీద పరిశోధన మీద ఆసక్తితోటి నేను జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు తిరగవేస్తుంటే నాకు తెలిసిన, నా దృష్టిలోకి వచ్చిన ఒక కొత్త దశా పద్ధతి, దశా అవస్థ. దశానాథుడి అవస్థ కాదు, దశ అవస్థ ద్వారా దశా ఫలితాలు చెప్పడం ఎలాగా. ఇదొక చిన్న పద్ధతి, అప్లై చేయమని కాదు, ఒక చిన్న పద్ధతి. దీని గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మన జ్యోతిషశాస్త్ర గ్రంథాల్లో నిక్షిప్తమై అయిపోయి ఉన్న ఒక చిన్న పద్ధతి. ఇందులో మనకి సూర్యగోళాలు, చంద్రగోళాలు, గంధరగోళాలు ఇలాంటివన్నీ ఏమీ లేవు. చాలా చిన్న క్యాలిక్యులేషన్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. మేషం నుంచి మీనం దాకా 12 రాశులు. మీకు కావాల్సింది ఏంటి? జాతకుని జన్మ లగ్నం పట్టుకోండి. అది మేషం నుంచి ఎన్నో స్థానంలో లెక్క పెట్టండి. నేను స్క్రీన్ మీద చూపిస్తాను కదా. ఈ జాతకుడిది ధనుర్లగ్నం అంటే మేషం నుంచి 9. ఈ 9 నుంచి చంద్రుడు స్థితమైన రాశి దాకా లెక్క పెట్టండి. 8, 9 యాడ్ చేయండి, నాకు వచ్చింది 17. ఇప్పుడు ఈ జాతకుడికి చంద్ర మహాదశ నడుస్తుంది. చంద్రుడికి ఇవ్వబడిన దశ సంవత్సరాలు 10. 10కి రెట్టింపు 20. వచ్చింది 17ని 20తో మల్టిప్లై చేయండి, నాకు 340 వచ్చింది. నెక్స్ట్ 340. ఇప్పుడు మనకి ఉన్న నక్షత్రాలు 27. ఈ 340ని 27తో డివైడ్ చేయండి. 340ని 27 తోటి భాగాహారం చేయండి. కింద నేను మీకు భాగాహారం చేసి చూపించాను. మనకు కావాల్సింది శేషం, భాగఫలం కాదు. మనకి కావాల్సింది శేషం. శేషం 16. ఈ 16ని తాంబూల దశ అంటారు. తాంబూల దశ ఇంతకుముందు మీరు ఎప్పుడు వినని కొత్త పేరు ఇది. దీన్నే తాంబూల దశ అంటారు. ఈ తాంబూల దశలో ఈ జాతకుడికి కొత్త వస్త్రాలు రావటం, కొత్త చదువులు చదవటం, గుప్తమైన చదువులు చదవటం, అంటే జ్యోతిష శాస్త్రం లాంటివి చదవటం, పెద్ద వాళ్ళతో పరిచయాలు, ఇలాంటివన్నీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కింద నేను మీకు దశ ఫలితాలు కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. దీన్ని తాంబూల దశ అంటారు. ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక నన్ను డెఫినెట్గా కన్సల్ట్ చేయండి. నేను డెఫినెట్గా మీ అందరికీ దీని గురించి మాట్లాడతాను.